నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఇది సొంత సింబల్తో పోటీ చేస్తాను. నేను కార్మికుల కోసం, పేదల కోసం, రైతుల కోసం, భూమి లేని కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం ఏదో పోరాడుతాను. మన సింబల్ విజిల్ సింబల్ అన్నమాట. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 2 అంశాలు ఇందులో మేనిఫెస్టో రాసామన్నమాట. పిల్లల చదువుల కోసం, బీసీ హాస్టల్, గురుకుల హాస్టల్, ఈ ఏరియాలో మన బెదిరి నియోజకవర్గంలో ఎవరు కూడా లక్ష్యం లేకుండా పని జరగాలని చెప్పి కూడా అవినీతి రైతు నియోజకవర్గం తెలియచేయాలని చెప్పి నేను మేనిఫెస్టో రాశాను. ఒకసారి ఆలోచించండి, మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. మన సింబల్ విజిల్ సింబల్. क्या बोलते इसको भरोसा देते हैं। ऐसे 10 साल से मैं काम कर रहा हूँ। अभी मैं एमएलए कर रहा हूँ, पोटी कर रहा हूँ, इंडिपेंडेंट कोई पार्टी नहीं है। ऐसे मैं पोटी कर रहा हूँ। अभी गरीब रहते ना, गरीब आदमी गवर्नमेंट हॉस्पिटल पूरा ऐसे वाला आदमी को ज्यादा सपोर्ट करने के लिए पूरा मैं हामी दिया, भरोसा दिया, पूरा लिखे के भरोसा दिया। ये दिया कोई पार्टी नहीं है, अभी इंडिपेंडेंट है। ये तुम सोच के डालना, एक बार सोच के डालना। నా పేరు ఆర్ఆర్ నాగరాజు, పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. నా సింబల్ విజన్ సింబల్. ఏ పార్టీకి సంబంధం లేదు. గెలిస్తే ఏం చేస్తాము? 5 లక్షలు లోన్ ఇప్పిస్తామని ఆశ బ్యాంకులో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి 5 లక్షల రూపాయలు లోన్ గెలిస్తే అదే మెన్షన్ చేశారు. 28 అంశాలు రాశారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ అన్ని రాశారు. పిల్లల ఎడ్యుకేషన్ అన్ని అంశాలు రాశారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఒకసారి మాకు కూడా అవకాశం కల్పించారు. నేను కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం, భూమి లేని కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం, పిల్లల చదువుల కోసం, గురుకుల హాస్పిటల్ కోసం, రైతుల కోసం ప్రశ్నిస్తుందని స్వాగతం చేస్తున్నారు. మీడియం వ్యక్తి కోసం చిన్న చిన్న వ్యాపారం తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంక్ నుంచి 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేసి రాసేది. హాస్పిటల్ కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యల కోసం నేను పోరాడుతుంటాను. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 2 అంశాలు నేను ల్యాంకర్కి పెట్టాను. 2 పాయింట్లు మీరు చదవండి. ఇల్లు కోసం, ఇల్లు కోసం కానీ ప్రతి అంశం కూడా పిల్లల చదువుల కోసం, గురుకుల హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ అన్ని అంశాలు ఇందులో మెన్షన్ చేశాను. చాలా బలంగా రాశాను. నేను 10 సంవత్సరాలు పోరాటం చెప్పాను కాబట్టి మ్యానిఫెస్టో రాయడానికి నాకు అంత అవగాహన వచ్చింది. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మాకు విజయ సింబల్ అనమాట. మేము కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం పోరాడుతుంటాము. గెలిస్తే ఏం చేస్తామని 7 పాయింట్లు మేనిఫెస్టో రాశాను. మీరు పిల్లలతో తెలియజండి, బాగా ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి, ఆవేశంగా ఓటేయండి. ఎందుకంటే రాజకీయ పార్టీ మీద మాలాంటి కూడా అవకాశం కల్పిస్తే రేపు మీ సమస్య ఎలాంటి కష్టంతో ఎంత పెద్ద సమస్య అయినా మేము ప్రశ్నించగలుగుతాం. సొంతంగా పోటీ చేస్తాను. మాది విజయ సింబల్ అనమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం, గవర్నమెంట్ ఇది రావాలని, అంబులెన్స్ ఇవన్నీ కోసం నేను పోరాడుతాను. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. ఇండియన్ కోసం, ఇంటి కోసం 28 పాయింట్లు రాశాను. ఇందులో చదవండి, మీ పిల్లలతో చదివించండి. గెలిస్తే ఏం చేస్తానని రాశాను. గెలక ముందు ఏం చేసేది ఒకసారి ఆలోచించండి. కంటే పొడవ కార్మికుల కోసం 200 రూపాయలు రజిస్ట్రేషన్ పెద్ద అంశాలు గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంక్ నుంచి కానీ కనీసం 5 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తాను చెప్పి హామీ ఇవ్వడం చెప్పండి. ఒకసారి ఆలోచించండి. పాలించేవారు కాదు, ప్రశ్నించే వరకు ఓటేయండి. ఒక అవకాశం కల్పిస్తున్నాం. ఆలోచించండి. పాలించేవారు కాకుండా ప్రశ్నించేవారు ఓటేయండి. రాజకీయ వ్యవస్థ మన తరఫున ఒక వ్యక్తిని మన సమస్యను ప్రశ్నించడం కోసం రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేశారు. మనం పాలించే వ్యక్తిని ఎన్నుకుంటాం, ప్రశ్నించే వ్యక్తిని ఎన్నుకుంటాం. ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదన్నమాట. మన సింబల్ బిజినెస్ సింబల్. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం 28 అంశాలు మేనిఫెస్టో పెట్టండి. గెలిస్తే ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి, చదవండి. బాగా చదివి మీరు స్కాన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. మన సమస్యను ప్రశ్నించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాం. అదే రాజకీయ వ్యవస్థ. కానీ మనం పాలించే వాళ్ళని ఎన్నుకుంటున్నాం, ప్రశ్నించే వాళ్ళని ఎన్నుకోవాలి. అదే పొరపాటు. మార్పు రావాలని అందరూ కోరుకుంటారు, కానీ ఆ మార్పు కోసం చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారు. అందులో నేను నాకు ఒక అవకాశం కల్పించండి.